నమస్తే, పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. మూడేళ్ల క్రితం జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభించగా ఈ సంవత్సరం తొలి కాపు చేతికి వచ్చింది. జిల్లాలో 50 మంది రైతుల దగ్గర నుంచి సుమారు 69 టన్నుల గెలలను ప్రైవేటు కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పటికే రైతుల అకౌంట్ లో డబ్బులను జమ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఒక్కో టన్ను విలువ సుమారు 18,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అంకాపూర్, తిమ్మాపూర్, నందిపేట్, బోధన్, ఇందల్వాయి, రాంపూర్, రేంజల్ మండలాల్లో ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అశ్వరావుపేటకు తీసుకెళ్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా చెరుకు పండించేవారు. అది పూర్తి కాగానే వరి సాగు చేసేవారు. కానీ రాను రాను నిజాం సాగర్ కెనాల్లో నీరు రాకపోవడం, పంటలు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటలను ఎంచుకున్నామన్నారు రైతులు. తక్కువ నీటితో ఈ పంట సాగు చేశామని రైతులు తెలిపారు. మొదట 4 ఏళ్లు అంతర పంటగా మొక్కజొన్న, పసుపు, సోయా, జొన్న వంటి పంటలు పండించామన్నారు. ఇక తొలి కాపులోనే 69 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలల దిగుబడి వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అంతర పంటలు కూడా తమకు అదనపు ఆదాయం వచ్చిందని, ఈ పంట లాభసాటిగా ఉందని చెబుతున్నారు. దీంట్లోనే నేను 2 ఎకరాలు జామ కూడా పెట్టాను. తైవాన్ జామ జంగారెడ్డిగూడ నుంచి మొక్క తీసుకొచ్చి పెట్టాం. అది కూడా బాగానే ఉంది. తైవాన్ జామ తీసుకొచ్చారు కదా, అంటే ఎన్ని ఎకరాలు వేసారు? అది తైవాన్ జామ సుమారుగా 2.5 ఎకరాల్లో ఇంటర్ క్రాప్గానే పెట్టాము. అది కూడా పామాయిల్లో ఎకరానికి 850 మొక్కలు సుమారుగా పెట్టాము. 8/6 అంటే యాక్చువల్గా 6/6 పెట్టమన్నారు, కానీ 8/6 అయితే మనకి ట్రాక్టర్ కల్టివేషన్కి అది కూడా బాగుంటుందనే ఉద్దేశంతో 8/6 పెట్టాము. పెట్టిన 7వ నెల నుంచి నాకు జామ క్రాప్ స్టార్ట్ అయింది. మొదటి క్రాప్ కూడా బాగానే వచ్చింది. నాకు మొదటి క్రాప్లోనే దాదాపుగా 2.5 ఎకరాలకి 2 లక్షల రూపాయల చిల్లర ఆదాయం వచ్చింది. కాకపోతే దానికల్లా ఫ్రూట్ ఫ్లై విపరీతంగా ఉంది. అది కంట్రోల్ కావటమే బాగా ఇబ్బంది. జాగ్రత్తలు తీసుకుంటారు, మందులు కానీ ఇట్లా పెడతా ఉన్నాము. స్ప్రేలే కాకుండా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ప్లస్ మన ఆకర్షణి అవన్నీ మళ్ళీ మేము సొంతంగా కూడా తయారు చేస్తూ ఆ బెల్లంలో అది మనం పెస్టిసైడ్ వేసి తయారు చేసి కూడా పెడతా ఉన్నాము. అన్ని రకాలు చేస్తుంది, కానీ ఇంకా కూడా బాగా దీనికి ఇబ్బంది వల్ల ఫ్రూట్ ఫ్లైదే. మిగిలిన పంట మాత్రం విపరీతమైన పంట వస్తుంది. ఆ ఫ్రూట్ ఫ్లైతోనే డ్యామేజ్ అవుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి సారాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. వేరే సబ్సిడీలు అయితే ఏం రాలేదు, కానీ సలహాలు అయితే అందిస్తూ ఉన్నారు. సాధారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రేంజలు కానీ, ఎడపల్లి కానీ, బోధన కానీ, ఇటు పక్కన బాన్స్వాడ దాకా, ఈ మధ్యలో పొతంగల్లు, ఇటు కోటగిరి, ఇటు రుద్రూరు, చందూరు, ఇవన్నీ ఈ మండలాలన్నింటిలో కూడా పామాయిల్ తోటలు పెంచి రైతులు ఇక్కడ పెట్టే ఫ్యాక్టరీకి చేదోడు వాదాడుగా ఉంటూ వాళ్ళు కూడా లాభపడతారనే ఉద్దేశంతో ప్రజలకి, అంటే రైతులకి, ప్రభుత్వానికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు పూల మొక్కలు పెంచుతూ ఉంటారు, కొందరేమో పళ్ళ తోటలు పెంచుతూ ఉంటారు. ఆ విధంగానే నాకు ఈ బోధన చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఫ్రెండ్స్, స్నేహితులు చాలామంది పళ్ళ తోటలు వేశారు. దాంట్లో తైవాన్ జామ కూడా వేశారు. ఈ తైవాన్ జామ పంట చూస్తానికి బాగానే ఉంటుంది, బాగా వచ్చినట్టు ఉంటుంది, కానీ దానికి చీడపీడల గొడవ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళు పాపం మందు కొడతానే ఉంటారు. మందు కొట్టినా కూడా ఆ చీడ ఎందుకనో అలాగే ఉండిపోయింది. తెలవకుండానే, అంటే మనకి ఏదైతే తైవాన్ జామకాయ ఉందో, జామ పండు ఉందో, అది సరైన మార్గంలో, అంటే అది ఉండాల్సినటువంటి వృత్తంలో ఉండకుండా వంకర అయిపోతుంది. ఆ క్రిమి దాని మీద వాడటం వలన, లేదా దాన్ని కాటేయటం వలన అప్పుడు ఏమవుతుందంటే చూసేవాడికి అది అంత బాగా అనిపించదు. అలాంటి పీడల నివారణకు ప్రభుత్వం ఏదైనా సలహాలు ఇవ్వటం కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కాస్త ఇనిషియేటివ్ తీసుకొని అది చేస్తే బాగుంటుంది. కానీ లాభము, ఆదాయం అంటే పంట బాగా దిగుబడి వచ్చింది.